'తనిఖీల భరణి' గారి క్యారెక్టర్ చూసుకుంటే మనం అసలు నిజంగా ఒక దాన్ని ఏదైనా డిస్టర్బ్డ్ క్యారెక్టర్ ఉంటే కనుక ఆ సినిమాలో డిస్టర్బ్ చేసేది ఏదైనా ఉంటే 'తనిఖీల భరణి' గారి క్యారెక్టరే. అంతే. ఆయన డెడికేషన్ విషయానికి వస్తే చాలా మంది చెప్తూ ఉంటారు డైరెక్టర్లు, వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, అందుకే ఇంతకాలం ఆయన ప్రతి డైరెక్టర్ ఆయన కావాలని కోరుకుంటారు అని. అట్ ద సేమ్ టైం ఆయన ఒక బ్రాహ్మణ్, ఆయన ఆచార వ్యవహారాలు చాలా నిష్టగా పాటిస్తారు. కానీ మీరు ఒక సినిమాలో సార్ కోపంగా కూర్చొని గుడ్డు తింటా ఆయన చేశారు సార్, లేకపోతే ఎలా చెప్పారు? అంటే అదే చెప్పేది, ఆర్టిస్ట్ అనేది మీరు మరి ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ అట్లా ఉంటేనే అది ఇదవుతుంది. లేకపోతే మీకు ఏమన్నా మీరు చెప్పారు బ్రాహ్మణ్ అని చెప్పిన ఆ ఫీలింగ్ అట్లాంటివి జంతం లేదు. సినిమాలోకి వచ్చాక ఏం ఉండదు, అంతా ఏం లేదు, ఎక్కడిదక్కడే. ఇది క్యారెక్టర్ భరణ చేయటం లేదు, ఇది క్యారెక్టర్ డెడికేషన్ సార్. అందుకే అది ఆ క్యారెక్టర్ చేస్తుంది, భరణ చేయట్లేదు అని చెప్పి అనేసి అని నాకు ఇదే డౌట్ సార్. అంటే నేను ముందు అబ్జర్వ్ చేయలేదు, అంత తర్వాత అబ్జర్వ్ చేశాను. ముందు సముద్రం సినిమా సార్ అయింది, నేను చూసినప్పుడు ఒక చాలరి ఆయన చేపలు నూరుతా ఉంటే పక్క నుంచి ఒక పెద్ద బ్రాహ్మణ కదా ఇలా చేస్తున్నాడు ఎంత డెడికేషన్, ఎంత ఇదిగా ఉంటే మళ్ళీ ఆయన మాల వేసుకోవడం కానీ, బయట మీద వస్తే ఎప్పుడు కానీ మాల కానీ అసలు పండితుడు మంచి అమ్మో ఆయన దగ్గర కొంచెం కూర్చున్న నాలెడ్జ్ అమ్మమ్మ. ఇంకో క్యారెక్టర్స్ చూసుకుంటే మన సినిమాలోనే సార్ స్వామీజీలు ఇద్దరు ఉన్నారు, ఒకటి చంద్రహాసన్ గారు, ఇంకోటి చారుహాసన్ గారు, సారీ చారుహాసన్ గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు. వాళ్ళిద్దరు కూడా సార్ అంటే కంపారిటివ్లీ సుబ్రహ్మణ్య శర్మ గారిది కొంచెం లెంతీ రోల్, కానీ వాళ్ళని చూస్తే నిజంగా స్వామీజీలు ఇలాగే ఉంటారా అనిపించింది అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఇద్దరిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే అదే మనుషులను చూడగానే మనకు సాఫ్ట్ ఇది ఆ స్వామి అని చెప్పంటే ఆ పవిత్రత కలగాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ చారుహాసన్ గారికి చిన్న గడ్డం అదంతా కూడా అంటే ఈయనకన్నా కొంచెం సీనియర్ లాగా అనిపించాలి, సుబ్రహ్మణ్య శర్మ గారికి అన్నా కొంచెం సీనియర్ లాగా అనిపించాలి. సో ఇది సుబ్రహ్మణ్య శర్మ ఫేస్ చూడగానే చాలా సాఫ్ట్గా బాగా ఇది ఉంటుంది. ఆయనదేమో ఒక పెద్దరికం లాగా ఉంటుంది, ఆ గడ్డం అది ఉండటం వల్ల దీనిలోగాను ఉంటుంది. అదే సార్. సో అందుకని ఆర్టిస్టు సెలక్షన్ అంటే ఇంకా అదే సార్, మనం ఆ క్యారెక్టర్కి సరిపడా ఎవరు ఉంటారు ఎవరు చేయటం అనేది డైరెక్ట్ టాలెంట్ యాక్చువల్గా మనం. అదే సార్. అలాగే వీళ్ళందరితో పాటు ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, లాస్ట్లో హైలైట్ అయ్యింది పాప క్యారెక్టర్ సార్. ఎందుకంటే ఫస్ట్ అమ్మ చనిపోతుందన్న విషయం పాపకి తెలిసి జస్ట్ ఒక గోడకి ఇలా ఉండి కన్నీళ్ళు, అమ్మాయికి ఒక్కదానికే తెలుసు ఆ అమ్మ చనిపోద్ది, తర్వాత ఏంటి పరిస్థితి. తక్కిన పిల్లలకి ఆ అవగాహన చనిపోవడం అంటే ఏంటో, చనిపోతే ఏమవుతుంది ఏంటి ఏమీ తెలియదు. అది ఆ అమ్మాయి అంటే కూడా నాకు ఆ అమ్మాయిని చూడగానే మంచి కళ్ళు ముద్దుగా అంటే ఇప్పుడు ఒక మంచి ఇన్నోసెంట్ అమ్మాయి ముద్దుగా ఉండే అమ్మాయి బాధపడుతుంటే అది వేరు, కొంచెం మామూలుగా రఫ్గా ఉండే అమ్మాయి బాధపడుతుంటే వేరండి. ఆ ఫీలింగ్ అంత రాదు. అదే సార్. అదే సార్. మరి చూడగానే అదే సార్ లుక్. సో ఆ అమ్మాయి అట్లా కరెక్ట్గా ఇదిగా ఉంటుంది. అలాగే కుంటి కుర్రాడు ఇది కూడా, వాడు కూడా సాఫ్ట్ ఫేసు ఇది, మళ్ళీ రెండోడు కొంచెం రఫ్గానే ఉంటుంది మామూలుగా. అది 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 కుంటివాడు ఆ అంగవైకల్యం అని చెప్పంటే ఆ సాఫ్ట్నెస్ ఉంటేనే. అదే సార్. అంటే జస్ట్ ఒక సీన్లో సార్ నేను బాగా అబ్జర్వ్ చేస్తే ప్లెయిన్గా పెడతాడు, అసలు నవ్వు ఉండదు ఏముండదు, కానీ ఒక జాలి క్రియేట్ అయిపోద్ది. అవును, జాలి క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ కోట గారు, కృష్ణార్ తత్వం అనగానే మనకు గుర్తొచ్చే ఆర్టిస్ట్ కోట గారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను సార్ దీనిలో కూడా కోట గారిది కృష్ణార్ రోల్ కదా, ఓకే ఏదో ఉంటుంది, మళ్ళీ ఈ రోల్ చేశారనుకున్న టైంలో క్లైమాక్స్ చూసేసరికి అదొక సాటిస్ఫాక్షన్. ఎంత బాధలో సాటిస్ఫాక్షన్ ఉందంటే కనుక లాస్ట్ ఆయన క్యారెక్టర్ అది నిజంగా ఒక స్టేజీలో ఆశ్రమంలో తోటే ఎండ్ చేద్దాం అనుకున్నాం. ఆ కుర్రాడు ఆశ్రమంలోనే ఉండిపోతాడని చెప్పి అనేది కూడా ఒక అంతవరకు చెప్పి అనుకున్నాం. అనుకుంటే కొంతమంది చాలామంది ఇట్లా డిస్కస్ చేసేటప్పుడు ఆ సెంటర్లు కానీ ఇట్లంతా చేసేటప్పుడు అంత సాటిస్ఫాక్షన్ ఉండదేమో, వెళ్ళే జనాలు బయటికి ఆ కుర్రాడు కూడా సొల్యూషన్ చూపిస్తే బాగుంటుందేమో, అది ఫినిష్ లేకుండా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పనేసి డిస్కషన్ వచ్చినప్పుడు నిజమే కదా అనుకున్నాం. అనుకొని అప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు
అప్పుడు వచ్చిన థాటే మామూలుగా రెగ్యులర్గా తీసుకెళ్ళిన వాళ్ళు మంచి వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ దాంట్లో అది మామూలుగానే ఉంటుంది. అసలు ఈడు తీసుకెళ్ళడు, ఈడు అసలు తీసుకెళ్ళిన వాడినే ఏదిస్తుంటాడు అని సరిగ్గా చూడడు. నిర్మలా గారి క్యారెక్టర్ తీసుకెళ్తే నార్మల్ గానే ఉంటుంది. నార్మల్గానే అది వాళ్ళిద్దరు ఎవరు నారాయణరావు గారు తీసుకెళ్ళినా ఇది తీసుకెళ్ళినా నార్మల్గానే ఉంటుంది. అసలు వద్దు అనేవాడు ఒకరిని కాకుండా ఇద్దరిని తీసుకెళ్ళటం అనేదను. అందుకనే అది కూడా ఏంటంటే వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అని చూపించాం, బాగా అన్యోన్యంగా ఉంటారు వీళ్ళిద్దరు అని చెప్పేసి. సో వాళ్ళిద్దరు ఒక చోటే ఉంటే ఆ అవుటోని కూడా వీడు చూసుకుంటాడు, వాళ్ళిద్దరి మధ్య ఆ బాండ్ అట్లాగే అవుతుంది. అంటే ఆ ఇంటికి పంపిస్తే కరెక్ట్ గా ఉంటుంది, ఫుల్ ప్రెజర్ గా ఉంటుంది. ఇదేంటంటే ముందు మామూలుగా అక్క ఉంది కదా, అక్క తీసుకెళ్ళిపోద్దులే ఆ సెన్స్ తో అనుకుంటారు ఆడియన్స్. కానీ లాస్ట్ లో కోటా శ్రీనివాసరావు గారు తీసుకెళ్తున్నారు అనగానే అది ఒక డిఫరెంట్ ఇది అనిపించింది. అవును. ఆ చిన్న సెంటిమెంట్ సినిమాలో కూడా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అనమాట. అవును సార్. అండ్ కామెడీ కూడా సార్ సినిమాలో ఎంత కావాలో అంతే ఉంటుంది. అంతే. ఎందుకంటే సినిమా మూడేంటో అందరికి అర్థమైపోయింది. అవును, సెంటిమెంట్ సినిమాలో మెయిన్గా డైరెక్టర్కి కరెక్ట్గా ఎంత లెంత్ ఉండాలి, ఒక్కో సీన్ ఎంత లెంత్ ఉండాలి అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలిసి ఉంటేనే. ఎందుకంటే సెంటిమెంట్ సీను ఎక్కువైంది అనుకోండి, కొంచెం 2 లైన్లు ఎక్కువైనా కూడా బోర్ కొట్టినట్టు ఫీల్ అవుతుంది. 2 లైన్లు తక్కువైనా కూడా సాటిస్ఫాక్షన్ రాదు. ఆ సీన్ పండలేదు అంటాం చూడండి. అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే కొంచెం లెంత్ వెళ్ళినా డైలాగులు బాగుంటే వెళ్ళిపోతుంది, దానికి కొలత ఏమో అక్కర్లేదు. కానీ ఇది అట్లా కాదు. సెంటిమెంట్ బాగా పండుతున్నా సరే ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయకపోతే వెంటనే బోర్ కొడుతుంది. లాగుతున్నాడు, దుబ్బుతున్నాడు. సెంటిమెంట్ అంటేనే అది కదా. అందుకని అది చాలా ఇంపార్టెంట్. నాకు ఇంకోటి ఏంటంటే మెయిన్ నోట్ చేయాల్సింది, స్క్రీన్ ప్లేలో ఒక మీటర్ ఉంటుంది సార్ ఈ సినిమాలో. ఒక మీటర్ హై ఎమోషన్కి వెళ్తుంటే ఒక చిన్న రిలాక్సేషన్ వస్తుంది, మళ్ళీ అది భారీగా అంటే సీన్ మరీ అదే ఇప్పుడు నేను చెప్పింది అదే. ఆ లెవెల్ తీసుకెళ్ళేసి మరీ ఇది చేయకుండా దాన్ని మళ్ళీ అంటే చూసేవాడు ఆ పీక్ వెళ్ళాలి, మళ్ళీ తట్టుకోలేకుండా ఉన్నట్టు ఉండకూడదు. అది అందుకని చెప్పనేసి అని అవి చాలా ఇంపార్టెంట్. సెంటిమెంట్ సీన్స్లో ఏ సీన్ ఎంత ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అది అంత ఈజీ కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఆర్టిస్టులు కొంచెం అంతా మనం మాట్లాడుకున్న తర్వాత సినిమాటోగ్రఫీ సార్ చోటా గారు. అసలు చోటా గారు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎవరో అప్పట్లో మన పిసి శ్రీరామ్ గారు వీళ్ళంతా ఉన్నారు కదా, నాకు తెలిసి చోటా గారు అప్పుడే కొత్త కదా సార్. కొత్త అంటే ఏదో 1-2 చిన్న సినిమాలు చేశాడు. బట్ అతను టీవీ సీరియల్ చేశాడు. దాంట్లో ఆ టీవీ సీరియల్ అతను క్లోజప్లు కానీ ఇవి చేయటం కానీ నాకు బాగా నచ్చింది. ఓకే. టీవీ సీరియల్లో బాగా క్లోజ్గా తీస్తారు కదా, అవి ఆ క్లోజప్లు ఒక్కొక్క ఇవి చెవి చూపించటం, ఇవి చూపించటం, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చింది. అందుకని చోటాతోటి కూడా నేను చెప్పాను అనమాట, మనకి కావాల్సింది ఏంటంటే అందమైన ఫ్రేమ్ కాదు. మామూలుగా కెమెరామెన్ ఏం ఆలోచిస్తాడు, ఫ్రేమ్ అందంగా ఉండాలి, మంచి వెనక డెకరేషన్స్ అవి ఇవి, దానికి లైటు గీటు ఒక హైలైట్ ఇవ్వటం. అప్పుడు అన్నిట్లో పిసి శ్రీరామ్ గారు అవన్నీ కూడా ఒక కార్నర్ పెట్టి ఒక లైట్ ఇచ్చేసి హైలైట్ అలా నడుస్తున్న రోజులు. అది సార్ మనకి ఇది సెంటిమెంట్ పిక్చర్. అసలు బ్యాక్గ్రౌండ్ అనేది తెలియకపోకుండా ఓన్లీ ఆర్టిస్ట్ మీదనే నువ్వు ఎంత చేసినా ఏం చేసినా కూడా లైట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మనకి అసలు వద్దు. అదే సార్. నేను కూడా అందుకని బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టను కూడా, ఆర్టికల్స్ కూడా ప్లెయిన్ ఇదే ఉంటుంది. అందుకని మన లైటింగ్ అంతా ఓన్లీ ఆర్టిస్ట్, దాని మీద అప్పుడే మూడు క్యారియడ్. అదే సార్. బ్యాక్గ్రౌండ్ ఏదైనా డెకరేట్ చేస్తే డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. అందుకని ఆ లైటింగ్ కూడా సార్ ఆ ఎమోషన్ క్యాప్చర్ చేసే దీనిలోనే ఉంటుంది అంతా. అంతే. అవునా, మరి కెమెరాలోనే ఉండాలి, అది లేకపోతే అది ఆడియన్స్ వెళ్ళదు కదా. ఇంకొక విషయం చోటా గారి గురించి విన్నది ఏంటంటే, ఆయన గమ్మున కాంప్రమైజ్ అవ్వడు దేనికైనా సరే. ఒకవేళ డైరెక్టర్ కాంప్రమైజ్ అయినా ఆయన కాంప్రమైజ్ అవ్వడు, నాకు ఇది ఉండాల్సిందే అని చెప్పేసి కూర్చుంటారని విన్నాను. కెమెరా కరెక్ట్. అది అప్పట్లో కొత్తలో కూడా అడిగాడు అట్లాగే. కొత్తలో అది ఫస్ట్ ఇదైనా కూడా అది తనకు కావాల్సింది కావాలని చెప్పానంటే అది లేట్ అయినా ఏమైనా సరే అది ఉంటేనే నేను చేస్తాను, లేకపోతే నా వల్ల కాదంటాడు చేయటం. ఇక ఆ సీను కాంప్రమైజ్ అయి చేయటం నా వల్ల కాదంటాడు, అంత పర్ఫెక్ట్గా ఉంటాడు. ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు టెక్నాలజీ లేదు,
చాలా పాపం ఎంత ట్రై చేశా అంటే లాస్ట్ షార్ట్ ఉంటుంది. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అట్లా పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద అట్లా పెట్టేసేసేసి అలా కెమెరా పైకి వెళ్తూ అలాగా ఆ ఆకాశంలో ఆ అమ్మాయి ఈ సోల్ కలిసిపోయింది అని చెప్పటం అనేది నా ఉద్దేశం అనమాట. ఓకే సార్. నేను వేసిన సెట్ దగ్గర కూడా పై కప్పు తీయించేస్తే ఒక చెట్టు, దానికి ఒక ప్రొఫైలరు ఇదంతా వేయించి అలా దాన్ని తీసుకెళ్దామని చెప్పనేసి ప్లాన్ చేస్తున్నాను. కానీ అది ఇప్పుడంటే ఉన్నాయి కెమెరాలు, అప్పుడు ఎక్కువ ఇదేం లేదు కదా, క్రెయిన్లోనే లేవాలి, కెమెరా మొత్తం తలకింద లేవాలంటే అది జరగని పైన అయింది. ట్రై చేశాడు అసలు ఒక పూటంతా ట్రై చేశాడు దానికోసం. నేనేం కావాలంటాను. ఇక అసలు ఆడి చివరికి ఏమన్నా అంటే నా వల్ల కాదండి, కావాలంటే మీరు కెమెరా తీసుకొని తిప్పుకోండి కూర్చోనని చెప్పాను. కానీ చాలా మ్యాక్సిమం ట్రై చేశాడు. ఇంకా తర్వాత అది కుదరక కట్ చేసేసి. ఎందుకంటే సార్ ఆయన అంటే నేను ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తాడు బాగా. అదే సార్, అదే కొన్ని ఎక్స్పెరిమెంట్ బాగా చేస్తాడని చెప్తూ ఉంటాడు. బాగా చేస్తాడు. ఇప్పుడు భరణిది తను హీరోని చంపటం ఉంది కదా, నాజర్ని చంపటం ఉంది. ఆ సీన్లో ఆ లైటింగ్ పైన పెట్టేసేసి అతని స్కీమ్ అది లైటింగ్ అది రాకుండా కరెక్ట్గా ఆ చొక్కా పట్టుకుంటే తిరిగేదానికని ఆ లైటింగ్ టాప్ లైటింగ్ చేస్తాడు. అవును సార్. మామూలుగా అయితే టాప్ లైటింగ్ చేయరు, ఎందుకంటే కళ్ళుకి అని చెప్పని టాప్ లైటింగ్ ఎవరు చేయరు. దానికి 100% టాప్ లైటింగ్. అదే ఆ లైటింగ్ మూడు కూడా ఇన్వాల్వ్ అయితేనే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. అవును సార్. లైటింగ్ కూడా తేడా వచ్చింది అనుకోండి, సీన్లు ఇన్వాల్వ్ అవ్వరు. అదే సార్. అండ్ లైటింగ్ కూడా సార్ చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. అదే చోటా గారిది ఇప్పుడు ప్రెసెంట్ సినిమా చూసుకుంటే డిఫరెంట్ స్టైల్ అనుకోండి. అవునవును. కానీ అప్పుడు మాత్రం ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ ఎంత న్యాచురల్ గా ఉంటుందో లైటింగ్ కూడా అసలు అంతే న్యాచురల్ గా ఉంటుంది. తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవటం ఉంటుంది. ఈ చనిపోయే దాని సంగతే మీరు తల్లికి ఒక అమ్మాయికి ఒకటికే తెలుసు అవును. అది ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకోలేరు, చూసుకునే పొజిషన్ కాదు, చూసుకోకుండా వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు ముఖం చూసుకుంటున్నాం కదా, అలా కాదు సీను. అందుకని ఫేస్ చూసి మాట్లాడుకోలేరు, ఆ సిచ్యువేషన్ అది. ఆ సీను తల్లి కూతురు ఫేస్ చూసి మాట్లాడుకోలేరు. సో అలా కావాలి నాకు, మరి ఎలా చేద్దాం ఏంటి అని చెప్పానంటే ఆలోచించి చెప్పేసి ఓకే అని చెప్పనేసి లైటింగ్ లేకుండా డోర్ దగ్గర నిలబెట్టేసేసి బయట లైట్ సన్లైట్ మామూలు బ్రైట్గా ఉంటుంది, వీళ్ళిద్దరికి షాడోలో ఉంటుంది. అదే సార్ దగ్గర వీళ్ళ మీద లైట్ ఉండదు, కొంచెం కనపడుతుంటారు. బట్ సిలౌట్ లాగా ఆర్టిస్టులు తెలుస్తుంటారు, కానీ ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళకి చూసుకున్నట్టుగా. కానీ ఆ అమ్మాయి కూడా కూతురు అంతే కాళ్ళు తిప్పుకుంటూ మాట్లాడుతుంటుంది, తల్లి అంతే అమ్మాయి కలిసి చూడకుండా మాట్లాడుతుంటుంది. సేమ్ టైం ఒకళ్ళకొకళ్ళు కనపడినట్టుగా లైటింగ్ కూడా ఆ మూడు తీసుకొచ్చాడు. నాకు యాక్చువల్గా ఐడియా లేదనమాట, అది అట్లా చేయొచ్చు అని చెప్పాను. మళ్ళీ బయట బ్రైట్గా ఉంటుంది, గుమ్మం దగ్గర పెట్టాడు కరెక్ట్గా, ఇదేమో సిలౌట్ లాగా ఉంటుంది. అది అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. అట్లాగా అవి బాగా చేసింది. అదే సార్.